హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్. టుమారో నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోతే నిఫ్టీ ఆర్ ఎనీ స్టాక్స్లో మీరు ట్రేడ్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. తీసుకున్న ట్రేడ్ ఆల్మోస్ట్ నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే నేను ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ గమనించండి. ఈ యొక్క వాల్యూ ఇక్కడ మనం ఒక లైన్ని అప్లై చేస్తున్నాం. ఈ లైన్ని బాగా గమనిస్తే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ తీసుకుంది ఈ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, బాగా గమనించండి. ఈ వాల్యూని మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడ డౌన్ సైడ్కి బ్రేక్ అయింది. డౌన్ సైడ్కి బ్రేక్ అయితేనే ఏమైంది, సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఏమైంది బాగా గమనించండి. మనము నిదానంగా లెంత్ వీడియో ఉన్నా కానీ వీడియో చేస్తున్నాం, కొద్దిగా లెంత్ అవుతుంది వీడియో. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీకు అర్థం అవ్వడానికి మళ్ళీ అగైన్ ఇక్కడ దాకా వచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందో ఈ సపోర్ట్ మనకి ఏమవుతుంది అని చెప్పాను లాస్ట్ టైం కూడా, రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చింది. మొత్తానికి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఇట్లా ఫామ్ అయింది. ఓకే, దాని తర్వాత ఈడ వరకు ర్యాలీ జరిగింది. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ర్యాలీ అయిన తర్వాత అగైన్ మళ్ళీ డౌన్ సైడ్కి ర్యాలీ అవుతూ ఇక్కడ ఫస్ట్ మీరు గమనించినాడు చూడండి, రెండు సర్కిల్స్. ఈ సర్కిల్స్కి ఎప్పుడైతే రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే రెసిస్టెన్స్ మనకి ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్గా వర్క్ అయ్యి మళ్ళీ అగైన్ మార్కెట్ ఇట్లా అప్ సైడ్కి తీసుకెళ్ళింది నిఫ్టీని. మళ్ళీ నిఫ్టీకి ఏమైంది, ఈ యొక్క సపోర్ట్కి కింద క్లోజ్ ఇచ్చింది 20 ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 జనవరి. ఎప్పుడైతే కిందికి వచ్చిందో నెక్స్ట్ డే ఆల్మోస్ట్ సపోర్ట్ కంటే కిందకి దిగింది కాబట్టి ఈ విధంగా డౌన్ సైడ్కి ర్యాలీ అయింది. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ మనకు మేకర్ బ్రేక్ జోన్ ఏ వాల్యూ అవుతుందంటే ఇక్కడ బాగా గమనించినట్లయితే 23,126. సో మీకోసం మీకు అర్థం అవ్వాలని ఇంత నిదానంగా టైం తీసుకొని నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఒకసారి గమనించండి. సో ఈ యొక్క వాల్యూ అనేది మేకర్ బ్రేక్ జోన్, ఈ యొక్క వాల్యూ మేకర్ బ్రేక్ జోన్ అని గమనించండి. నెక్స్ట్ ఈ వాల్యూ అప్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకుంది. మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పటికీ ఇదేమైంది, ఇక్కడే సపోర్ట్గా మారింది. సపోర్ట్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి నిఫ్టీని అప్ సైడ్కి ర్యాలీ చేసింది. ఎప్పుడైతే ఈ వాల్యూ డౌన్ సైడ్కి మళ్ళీ బ్రేక్ ఇచ్చిందో ఈ యొక్క వాల్యూని సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఈరోజు మార్కెట్ ఇంత అప్ ట్రెండ్ తీసుకున్నప్పటికీ కరెక్ట్గా ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు అర్థమైందా, నిఫ్టీలో కానీ ఏదైనా ఒక ఇండెక్స్లో కానీ లేదా ఏదైనా ఒక స్టాకులో కానీ సపోర్టు రెసిస్టెన్సు గమనిస్తేనే మీరు తీసుకునే ట్రేడ్ సక్సెస్గా ఉంటారు. సో ఇప్పుడు 23,126 1 2 3 4 5 6 7 7 టైమ్స్ ఇది మేకర్ బ్రేక్ జోన్ సపోర్ట్ రెసిస్టెన్స్గా వర్క్ చేసుకుంటూ వచ్చింది. సో దీన్ని బాగా గమనించండి. రేపు ట్రేడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ అయితే ఇక్కడి నుంచి ఇలాగ అప్ ట్రెండ్ అయినా వెళ్ళొచ్చు, లేదా ఒకసారి ఈ విధంగా ఈ యొక్క సపోర్ట్ వాల్యూకి రీటెస్ట్ చేయడానికి వచ్చి మళ్ళీ ఈ విధంగా అప్ ట్రెండ్ తీసుకోవచ్చు. సో అప్ ట్రెండ్కి మనం ఎప్పుడు గ్రీన్ కలర్ లైన్తో ఇండికేట్ చేస్తాము అర్థం అవ్వడానికి. ఓకే, అలాగే ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఒకవేళ ఈ యొక్క లోన్ కట్ చేశాడు అనుకోండి, కట్ చేసి డైరెక్ట్గా అయినా రావచ్చు. ఒకసారి ఈ విధంగా పైకి వెళ్ళడానికి ట్రై చేసి అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్కి రావచ్చు. ఇది ఒక సినారియో. ఇలా కాకుండా ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకుంటే, గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ ఇది ఏమవుతుంది, మనకు రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేస్తేనే మళ్ళీ అప్ సైడ్కి ర్యాలీ ఉంటుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేయకుండా ఈ విధంగా వచ్చిందనుకోండి, డబుల్ టాప్ అండ్ ఎం అంటాం దీన్ని. ఓకే, ఈ విధంగా అయినా డౌన్కి రావచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకవేళ అప్ సైడ్కి ఈ యొక్క వాల్యూకి అప్ సైడ్కి వెళ్ళిందనుకో ఈ విధంగా అయినా పైకి రావచ్చు, లేదా ఇంకొకసారి టచ్ చేసి ఇట్లా వెళ్తే డబ్ల్యూ ప్యాటర్న్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీకు అర్థం అవ్వాలని చాలా నీట్గా వీడియోని చేస్తున్నాను. సో బాగా గమనించినట్లయితే ఈ రౌండ్ కలర్ సర్కిల్స్ని 1 2 3 4 5 6 7 7 టైమ్స్ ఈ యొక్క వాల్యూని సపోర్ట్ తీసుకోవడం కానీ, రెసిస్టెన్స్ చేయడం కానీ, మేకర్ బ్రేక్ చేయడం కానీ, మొత్తానికి ఈ వాల్యూ అనేది 23,126 వెరీ ఇంపార్టెంట్ వాల్యూగా మనము గుర్తిస్తున్నాం. సో మీకు అర్థం అవ్వడానికి ఇప్పుడు ఆ యొక్క యారో మార్క్ని డిలీట్ చేస్తే ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ గమనించండి, ఇంకొక యారో వేసి చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ జరిగినప్పటికీ మళ్ళీ అగైన్ ఏమైంది,
కరెక్ట్ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసి ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి అగైన్ డౌన్ సైడ్కి ర్యాలీ అయ్యింది. సో దీనికి మీకు రెడ్ కలర్లో ఇండికేట్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు అర్థమైందా సపోర్ట్ రెసిస్టెన్స్ తెలియడం వల్ల మనకు ట్రేడ్ ఎంత ఈజీ అవుతుంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, మనం చెప్పిన సబ్జెక్ట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇలాంటి అప్డేటు ఉన్న మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాము. మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.